సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం తాజా మాజీ ఎంపీపీ మమతా అశోక్కి స్వంత గ్రామం హుస్నాబాద్లో ఘనంగా సన్మానం చేసిన మాజీ సర్పంచ్ పుర్రా హనుమంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, టీచర్ పవన్, ముదిరా శేఖర్, అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని ఎంపీపీ చేసిన సేవలు మరవలేనివని, గ్రామానికి ఎన్నో రకాల పనులు కేటాయించిన ఘనత మన ఎంపీపీకి దక్కుతుందని, చిన్నతనంలోనే ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద పదవులు రావాలని, వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎంపీపీ చేసిన సేవల్ని, వారు గ్రామానికి కేటాయించిన బడ్జెట్ను ఎప్పటికీ మర్చిపోలేమని తాజా మాజీ సర్పంచ్ పుర్రా హనుమంతు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు తెలిపారు. ఆ తర్వాత శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ హనుమంతు, కార్యదర్శి పాండు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మాలన్ బి, జర్నలిస్టు శేఖర్, గ్రామ పెద్దలు మరియు యువకులు, సోదర సోదరీమణులు భారీగా హాజరై సన్మానించారు. మేడం గారు మన పాఠశాలకు వచ్చేసి ఐఎంపీ ప్యానల్స్ 75 ఇంచెస్ పెద్ద స్క్రీన్ టీవీలు వారి చేతుల మీదగానే మేము ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మేడం గారు ఆ రోజు వచ్చి పిల్లలకి మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం, వారి చేతుల మీదగానే అలాంటి పెద్ద టీవీలు మన గ్రామ పంచాయతీలో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో వారి చేతుల మీదుగా మేము ఆవిష్కరించుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాము. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పిల్లలపైన మరియు పాఠశాలకు కావాల్సిన అవసరాలకు వాళ్ళు ఎప్పుడు ముందున్నారు. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా పాఠశాలకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వారికి అడిగిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మన పాఠశాలకి వారు సమకూర్చడం జరిగింది. ఈ సభాముఖంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇంకా ముందు కూడా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వీరి సహకారం ఎల్లప్పుడూ మా పాఠశాలకు ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేటి సమావేశానికి చేసినటువంటి మన ఎంపీపీ గారు మమతా అశోక్ గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో నాతో పాటు గ్రామం అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేయడం జరిగింది. మేమిద్దరము చాలా అండర్స్టాండింగ్లో ఉండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఒకరికొకరు తెలియజేసుకుంటూ, పై అధికారులకు తెలియజేస్తూ, గ్రామాన్ని గత 5 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రతి పండుగను, ప్రతి కార్యక్రమాన్ని సామరస్యంగా చేయడం జరిగింది. మన గ్రామానికి దాదాపు 13-14 లక్షల ఫండ్ కూడా గౌరవ ఎంపీపీ గారు అడగగానే మంజూరు చేయడం జరిగింది. చివరిగా ఇది ఒక డ్రైన్ కోసం కూడా అడిగాము. 6 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను వెళ్ళే ముంగట అది కూడా వారి యొక్క సహాయంతో సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగే ముందు కూడా ఉన్నంత పదవులు చేపట్టాల్సిందిగా కోరుకుంటూ, గత 5 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీకి సహకరించిన ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ప్రాణ సమానాలు గారికి, మా గురువులు, మా స్కూల్ టీచర్లకు మా అదృష్టం ఏంటంటే చిన్నతనంలో ఉన్న ఒక యువకుని ప్రథమ పౌరుని ఎన్నుకున్నాము. ఆ తర్వాత లక్బైజా సేమ్ ఒకటే గుర్తు, బ్యాట్ గుర్తుతో ఇద్దరు కూడా వాళ్ళ అదృష్టమా మా అదృష్టమా తెలియదు కానీ మా గ్రామ ప్రజల పుణ్యమా బ్యాటింగ్ తోటి బౌలింగ్ చేసినాము. మా అదృష్టం తిరిగి ఈ గ్రామానికి ఎంపీకి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బయలక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ యువతరంకు చైతన్యం రావాలనుకోని ఈ గ్రామానికి ఇచ్చిన అదృష్టం మా ఎంపీపీ ఎక్కడ కూడా ఒక పని చేసుకోవాలి, 10 రూపాయలు మిగిలాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి వస్తానని రాజకీయంలో పదవులు కావాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. మేము బలవంతంగా తీసుకుపోయి ఆ రోజు నిలబెట్టి కష్టపడి గెలిపించుకుంటే ఆ కష్టాన్ని వమ్ము చేయకుండా మా గ్రామానికి ఇంత బడ్జెట్ కేటాయించిన సంగతి ఈరోజు మా సర్పంచ్ గారు చెప్పుకుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను మా ఎంపీపీ ఏం చేసిరో చేయలేరో నాకు తెలియదు. ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు చూడాలని ఆ దేవుని వేడుకుంటూ ఎంతో ధన్యవాదాలు. ప్రజా జీవితంలో ఎవరికైనా సరే ఒక
ఒక సన్మానం చేసుకునే సమయం రావడం ఎంతో గొప్ప విషయం. అందరికీ రాని అవకాశం, ఎంతో మందికి ఉన్న కోరికల్ని, ఎంతో మందికి ఆ కోరిక ఉన్నా కానీ అందరికీ ఆ భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడు. ఆ అవకాశం పొందడం మీ అదృష్టం, మీ సేవల్ని పొందడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేడం. ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంబటే విచ్చేసి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు వాళ్ళ హస్బెండ్ గారు అశోక్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరియు ఈ ఫస్ట్ టైం వాళ్ళు ఎంపీపీ కావడం, నేను ఫస్ట్ టైం అపాయింట్మెంట్ కావడం, అపాయింట్మెంట్ ఫస్ట్ డే నుంచి ఇక్కడనే వర్క్ చేయడం, ఫస్ట్ టైం ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఫస్ట్ టైం ఎన్నిక కావడం, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమున్నా కానీ డిస్కషన్ చేయడం, ఏ ఇష్యూ ఉన్నా కానీ చాలా ఫ్రెండ్లీగా తీసుకోవడం, మాతో పాటు పోవడం, రండికి ఫలానా ఇష్యూ ఉందంటే ఎంబడే స్పందించడం. వాటన్నిటి విషయంలో ఒకటి అర్థమైంది ఏంటంటే ఇంత చిన్న వయసులో కూడా మీకు ఉన్న గ్రామం పట్ల ఉన్న మీ నిబద్ధతకి మరియు పని పట్ల ఉన్న మీ శ్రద్ధకి నిజంగా మేము మీ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇట్లనే కొనసాగి ఇంకా ముందు మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి మంచి స్థాయికి వెళ్తూ మీ వ్యక్తిగతంగా మరియు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నేను ఈ ఊరికి హై స్కూల్కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. నా పేరు కరుణాకర్. అయితే ఎవరికైనా ఒక నిర్ణీతమైనటువంటి కాలం ఉంటుంది. ఇప్పుడు ఎంపీపీ గారు నాకు అనిపిస్తుంది చిన్న ఏజ్లోనే అత్యున్నతమైన పదవి అలంకరించారు. ఇంకా ముందు కూడా వారు ఇలానే సేవాభావము తత్పరతని ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని సర్పంచ్ గారు వారు మాటల్లో చెప్పారు. వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఈ విధంగానే ఒక నాణానికి బొమ్మ కూర్చున్నట్టు మీ సహాయ సహకారాలు ఎల్లకాలం సాగుతూ గ్రామాభివృద్ధికి మీరందరూ పాటుపడాలని వేడుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.